హాయ్ అందరికీ నమస్కారం అండి. వాచింగ్ ఫర్ డిఎన్ఎస్ వాయిస్, లైక్ అండ్ షేర్ డిఎన్ఎస్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోపోయే అంశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఎందుకంటే మనం ఈ సమస్యని ఎందుకు చెప్పుకుంటున్నామంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 3 ఏళ్ళుగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఇతర ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కళాశాలకు చెల్లించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాంట్లో పనిచేసే లెక్చరర్స్తో పాటు దాంట్లో చదువు పూర్తి చేసినటువంటి విద్యార్థులతో పాటు బిల్డింగ్ కిరాయిలతో నడిపేటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు అనేక ఆర్థికంగా ఇక్కట్లకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎందుకు ఈ సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చిందంటే మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ చెల్లించకుండా, అసలు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఎవరు అమలు చేశారంటే గత 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. 2008 సంవత్సరంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించి పేద విద్యార్థులు కూడా చదువుకుంటారు, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితేనే ఒక ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం చెల్లిస్తేనే పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ చదువుని కొనసాగటానికి, చదువుని అభ్యసించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యా కళాశాలలు, పారామెడికల్ కళాశాలలు వంటి ఇంటర్మీడియట్ కళాశాలలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం పెండింగ్ బకాయిలతో పాటు ప్రతి అకాడమిక్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నట్టుగా ఓన్లీ ఇంజనీరింగ్ విద్యను ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రైవేటు కళాశాలలో చదివే డిగ్రీ విద్యార్థులు, ప్రైవేటు కళాశాలలో ఇతర కళాశాలలో పనిచేసే అధ్యాపకులు కూడా ప్రతి నెల వేతనం పొందాలంటే, మరి దాంట్లో చదువు పూర్తయినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందాలంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం కూడా చెల్లించాలి. మరి పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాలన్నిటి కూడా చెల్లించాలి. ఎందుకంటే మరి గత ప్రభుత్వం మరి ఈ ప్రైవేట్ కళాశాలల పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. మరి ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేస్తుందని మరి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ ఆశలు ఒమ్ము కాకుండా నిన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అలా కాకుండా పేరుకుపోయినటువంటి పెండింగు రియంబర్స్మెంట్ని విడుదల చేయడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినట్టయితే ప్రైవేట్ యాజమాన్యాలు, దాంట్లో పనిచేసే లెక్చరర్సు, దాంట్లో చదువును పూర్తి చేసే విద్యార్థులైనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ రియంబర్స్మెంటు సకాలంలో చెల్లించి ఈ ప్రైవేటు కళాశాలను మరి ఆదుకొని దాంట్లో చదివే విద్యార్థులకు, దాంట్లో బోధించే అధ్యాపకులు, లెక్చరర్స్కు న్యాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ డిఎన్ఎస్ వాయిస్. థ్యాంక్ యూ.